సో కొందరు మీలాంటి వాళ్ళు స్పోర్టివ్గా అంటే ఇంకా ఎక్కువగా ఎంకరేజివ్గా తీసుకొని మీరు ముందుండి నడవాలండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉన్నది రాజకీయాల్లోనే చాలా తక్కువ ఉంది. ఉన్న వాళ్ళకి సో ఇప్పటి ఉన్న రాజకీయాల్లో నెగ్గుకు రావడం చాలా కష్టం. ఒకటి ఎందుకంటే ధనము, కులము, మీరు చెప్తున్నట్టు అవినీతి, ఇవన్నీ రాజకీయాల్లో వెళ్తున్నాయి. సో ఇవన్నీ పోయి మీలాంటి నాయకులు రావాలండి. సో యువతకు మీరు ఎక్కువ ఇంకా ప్రాధాన్యత ఇచ్చి మీరు లీడర్షిప్ ఇప్పటికంటే ఇంకా ఎక్కువ తీసుకొని పోరాడాలని అనుకుంటున్నాను అండి. వీటి గురించి మీరు చెప్పాలి. థ్యాంక్స్. మొట్టమొదటిది దుర్మార్గం చేసిన వాళ్ళను, ఉన్మాదానికి వశమైపోయిన వాళ్ళను ఎందుకని ఈ సమాజం గౌరవిస్తోంది అని. సమాజం కొన్ని సందర్భాల్లో చాలా సంకుచితమైన భావాలు బలంగా నాటుకున్నప్పుడు, కులం పేరుతోనో, మతం పేరుతోనో, భాష పేరుతోనో, ప్రాంతం పేరుతోనో నిష్కారణంగా ద్వేషాలను పెంచినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మన దేశంలోనే కాదు, ఇవాళ జర్మనీలో మీరు రెండో ప్రపంచ యుద్ధం ముందు సమయంలో చూడండి, ఆ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో చూడండి, అక్కడ యూదులు ఏం పాపం చేశారని భయంకరంగా మారణహోమానికి వాళ్ళని గురి చేస్తుంటే, అమాయకుల్ని చిత్రవత చేస్తుంటే ఆ సమాజంలో ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క నోరు బెదపలేదే, వాళ్ళు కూడా వ్యక్తాటహాసాలు చేశారే. ఎందుకంటే ఒక ఉన్మాద దశ సమాజంలోకి వస్తే మామూలు చట్టం ఇవన్నీ పనిచేయవు. ఒక రాజకీయ చైతన్యము, సామాజిక చైతన్యం లేకుండా కేవలం చట్టం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమన్న చాలా పొరపాటు. ఈవేళ అసలు వాస్తవాలతో సంబంధం లేకుండా విద్వేషాలని పెంచడం, దాని ద్వారా రాజకీయ లబ్ధిని పొందడం కొంతమంది ఒక వృత్తిగా పెట్టుకున్నారు. 10 మంది పదవుల కోసం లక్షల మంది బతుకులు నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు. తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం చెప్పని మిగిలిన వాళ్ళు దాన్ని ఆమోదించి దాన్ని పెంచుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉన్మాదాన్ని మనం తట్టుకోవాలి తప్ప, సమాజంలో చైతన్యం కోసం పోరాడాలి తప్ప, ఉన్మాదానికి ఉన్మాదం పరిష్కారం కాజాలదు, హింసకి హింస పరిష్కారం కాజాలదు. కంటికి కన్నే బదులైతే లోకమంతా గుడ్డిదవుతుంది. అందుకని ఆనాడు ఎంతగా వాడెవడో పాపం ఒక డ్రైవర్ కాదు, డ్రైవర్ ఏముంది, వాడు చిన్న అస్త్రం లాంటి వాడు, డ్రైవర్ కాదు, వెనక ఉన్నవాళ్ళు ఎవరో మనం ఆలోచించాలి. మన సమాజం ఎంత వికృతమైనది, ఎంత పిరికిది అంటే అసలు ఎవరు కారణమో ఒక పనికి, ఒక దుర్మార్గానికి వాళ్ళని శిక్షించే ధైర్యం లేదు. ఏదో అమాయకులు పాపం, నిరుపేదలు, ఆ డ్రైవర్లో లేకపోతే పని మనుషులు వీళ్ళని పట్టుకుంటాం మనం, ఏమీ తెలియని వాళ్ళు. ఇది ఒక రకంగా మనలో ఉన్నటువంటి కవర్డెస్కి, ఈ పిరికితనానికి చిహ్నం అది. ఇది ధైర్యం కాదు. ధైర్యం ఉన్నవాళ్ళు ఇలా చేయరు, డ్రైవర్లని జైల్లో పెట్టించరు. ధైర్యం ఉన్నవాళ్ళు మంచో చెడో తాను బజార్లోకి వస్తారు. తాను తప్పు చేస్తే దానికి పశ్చాత్తాపడతాడు, లేదంటే శిక్ష అనుభవిస్తాడు. కానీ పిరికి పనులు చేసేది ఇది. రెండోది, లోక్సత్తాలో యువత 80% మంది ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాస్త కూస్త చదువుకుని లేకపోతే సొంతంగా తమ కాళ్ళ మీద తాను నిలబడుతున్న యువత ఎవరన్నా సరే, నువ్వు ఎవరిని అభిమానిస్తావు, ఏ కోరుకుంటావు అని చెప్పంటే లోక్సత్తా అని చెప్తారు. సమస్య యువత ఉండడం లేకపోవటం కాదు. సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే శక్తి గలవాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నిజాయితీ, నిబద్ధత, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు పీకివాళ్లుగా ఉండి, నా బతుకు నేను చూసుకుంటాను, గడ్డు నుండి కబుర్లు చెప్తూ ఉంటాను, కానీ నేను మాత్రం గడ్డ మీద కబుర్లు చెప్తాను, నేను మాత్రం రంగంలోకి దూకను, నేను మాత్రం నాయకత్వం అవడానికి తగినటువంటి త్యాగాలు చేయను, నేను మాత్రం ధైర్యంగా ముందుకు రాను అని చెప్పి అనుకున్నంత కాలం సమాజంలో మార్పు రాదు. స్వతంత్ర పోరాట కాలంలో సమాజంలో అత్యుత్తములు ఈ రాజకీయంలోకి ప్రవేశించారు, దాన్ని పునీతం చేశారు. కాబట్టి జాతి నిర్మాణం సాధ్యమైంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి జాతి నిర్మాణం త్వరగా జరగల. ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, మతాలు, వర్గాలు అందరినీ కూడా సంధానించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి, స్వేచ్ఛని ప్రసాదించి ఒక జాతి నిలబెట్టడం కేవలం మన జాతి నిర్మాతల త్యాగాల వల్ల, వాళ్ళ ముందు చూపు వల్ల. ఈవేళ ఏమనుకుంటున్నాం మనం, పనికిమాలిన వెధవలతోనూ, దుర్మార్గులతోనూ, ఎందుకు కొరగాని వాళ్లతోనూ, అవినీతి పరులతోనూ జాతి నిర్మాణం సాధ్యం అనుకుంటున్నాం. గొప్ప సమాజం నిర్మించాలనుకుంటే సాధ్యం అవుతుంది. ఆనాటి సమర్థులు ఎట్లా ముందుకు వచ్చారు, ఈనాటి సమర్థులు ముందుకు రావాలి. ఎంతసేపు నా కుటుంబం, నా లాభం, అది రెండు చూసుకోవద్దని అంటలా. కానీ సొంత లాభంతో పాటు సమాజ హితం కోసం నేను నిలబడతాను, నేను నా శక్తి సామర్థ్యాలను ఇస్తాను, త్యాగాలు చేస్తాను, నాయకత్వాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పిన దమ్ము ఉన్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు కావాలి. వీరగంధము తెచ్చినారము వీరులెవరో చెప్పుడి అని చెప్పన్నాడు కవి అన్నాడు. ఇవాళ వీరగంధం ఇస్తున్నాం, ఎవరు వీరులో చెప్పాలి. ఆ వీరులు వచ్చేంత వరకు ఎన్ని కబుర్లు చెప్పినా కూడా సమాజంలో మార్పు రాదు. అసలు సమస్య అది. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ సెయింట్ లూయిస్ నుంచి వెంకట్ గారు మీతో మాట్లాడడం రెడీగా ఉన్నారని. వెంకట్ గారు మాట్లాడండి జేపీ గారితో. హలో, చెప్పండి వెంకట్ గారు.
చెప్పండి వెంకట్, చెప్పండి. నమస్కారం అండి, నేను సెంట్ లూయిస్ అండి, మాది కూకట్పల్లి అండి. చెప్పండి సార్, మరి పోయినసారి ఎలక్షన్స్ లో మీకు ఎంత అండి పర్సెంటేజ్? అరౌండ్ 8% అండి, గుర్తులేదు కరెక్ట్ నాకు. హైదరాబాద్ 8%, రాష్ట్రంలో 2%. ఓకే, హైదరాబాద్ లో అన్నా నేను. మరి ఆ ఎలక్షన్స్ లో మీరు ఒక్కలే కదండి గెలిచింది మీ పార్టీ తరఫున? చాలా మంది నిలబడ్డారు. మీకు పోలేని ఓట్లండి మీరు గెలవడానికన్నా టీడీపీ ఓడిపోవడానికి ఎక్కువ ఉపయోగపడినాయని మేము అందరం అనుకుంటున్నామండి. ఇక్కడ బేసిక్లీ మేము టీడీపీ అండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ కన్నా ఇంకా కరప్షన్ అయిపోయిన పార్టీ లాస్ట్ 6 years లో ఆ పార్టీకి ఈజీ అయినట్టు మాకు అనిపించింది. మీకు దీంట్లో ఏమన్నా రాజకీయం ఉందా? లేకపోతే మీరు మాకు కొంతమందికి డౌట్ ఉందండి మా ఫ్రెండ్స్ లోనే. మీరు ఇప్పుడు వెంకట్ ప్రశ్నలోనే మన సమాజం ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుంది. ఈ బేలతనాన్ని చూసి, అమాయకత్వాన్ని చూసి బాధపడాలో కోపం తెచ్చుకోవాలో నాకు అర్థం కాదు. వెంకట్ ఏమన్నా టీడీపీకి కట్టుబానిసా, లేకపోతే మరొకటి ఎవరైనా కాంగ్రెస్కి కట్టుబానిసా? ఇద్దరు దేశాన్ని నాశనం చేస్తుంటే, దోచుకు తింటా ఉంటే మన బతుకులన్నీ కూడా మన కులం కారణంగానో మన ప్రాంతం కారణంగానో అయితే కాంగ్రెస్కి, లేకపోతే టీడీపీకి, లేకపోతే జగన్కి వాళ్ళందరికీ మనం ఉడిగం చేసేవాళ్ళమా? అంతేగా మన బతుకులు బాగు చేసుకోవాలంటే రాజకీయాన్ని ప్రక్షాళన చేద్దామని చెప్పని ఒక ఆలోచన ఒక్కలేదు కదా. ఈ సమాజం ఇంత నాశనం అవుతుంది. మొన్న ఎన్నికల్లోనే కనుక లోక్సత్తాకి 15% ఓట్లు వచ్చి 10% సీట్లు వస్తే ఈ రాష్ట్ర చరిత్ర మార్చుండేవాడిని. అది ఆలోచించకుండా ఈ దుర్మార్గుల చేతుల్లోనే చెక్కికి వీళ్ళకి పూర్తిగా బందీలు అయిపోయి మనం ఏదో ఆ పార్టీకో లేకపోతే ఆ కులానికో బానిసం అనుకుని మన బతుకుని నాశనం చేసుకుంటున్నాం. మళ్ళీ మనం చాలా గొప్పవాళ్ళను ఎర్రవేగుతున్నాం. ఎందుకంటే మూర్ఖత్వం, అజ్ఞానం ఇంకోవట్లేదు. ఈవేళ గుండెమై చేసి చెప్పనండి, కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ వీళ్ళు ఎవరన్నా అసలు తేడా ఏమన్నా ఉందా? ఎవరు ఏ పార్టీలు ఏ రోజు ఉంటారో ఎవరైనా దేవుడని చెప్పగలరా? అంటే జేపీ గారు ఇప్పుడు పబ్లిక్ లో కూడా నెలకొన్న ఒక అభిప్రాయం ఏంటంటే ధనబలం లేకపోతే అధికార బలం ఈ రెండే ఉండాలి, నిజాయితీగా నిలబడితే గెలిచేవాళ్ళు ఎవరు అని హేళనగా కూడా మాట్లాడతారు చాలా. ఎందుకంటే మనకు కేవలం తెలుగుదేశం పార్టీ ఒక కులానికి ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ మరో కులానికి ప్రతినిధి. మనం ఆ కులాలకో లేకపోతే వర్గాలకు బానిసం అయిపోయినాం. మనం బాగా నాగరికత ముసుగు కప్పుకున్నా కూడా మన మనసుల్లో చాలా విజన్ ఎప్పుడు వస్తుందండి? అంటే కులం ధనం కాదు ప్రాతిపదిక, మనం బాగుపడాలి అంటే కాస్తకు చదువుకున్నామని విర్రవిగే వాళ్ళల్లో కూడా విజ్ఞత లేకపోతే మాట్లాడే హక్కు లేదు. ఈ దేశానికి బాగుపడేటువంటి మరి ఆ విచక్షణ ఎప్పుడు వస్తుందని అనుకుంటారు? ఎలా వస్తుంది? మన బతుకులు నష్టపోతున్నాం అని అర్థం చేసుకుంటే. ఈ సంవత్సరన్నర కాలంలో వీళ్ళంతా కూడా మూర్ఖంగా ఈ కులాలకో వర్గాలకో కళ్ళు మూసుకు ఓట్లేయడం చేత ఈ రాష్ట్రం ఏమైందో ఒక్కసారి చూసినట్టయితే, కొంచెం ఇంగిత జ్ఞానంతో కళ్ళు తెరిచి ఒకసారి చూస్తే, చంద్రబాబు నాయుడు అధికారులు ఉండటం కోసమో లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం కోసం, జగన్ ఉండటం కోసం మాత్రమే నా బతుకులు ఉన్నాయని చెప్పినటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడి మన కోసం మనం ఉన్నామని ఇంగిత జ్ఞానం వచ్చినట్టయితే బాగుపడుతుంది. లేదు వాళ్ళకే ఉడిగం చేస్తున్నామంటే అలాగే ఉండండి, నాశనం చేసుకోండి, కన్నీళ్లు కార్చకండి, నోరు మూసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ మీద మన రెడీగా ఉన్నారండి. హలో కార్తిక్ గారు, నమస్తే అండి, మాట్లాడండి జేపీ గారితో. నమస్తే జేపీ గారు, నా పేరు కార్తిక్ అండి. నమస్తే, చెప్పండి. సార్, నాకు మీరన్నా మీ పార్టీ అన్న చాలా ఇష్టం అండి. అంటే ఎంత ఇష్టమో అని చెప్పడానికి ఒక్క మాట. అట్లా అంటే నాకు ఇక్కడ యూఎస్కి వచ్చినాక ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నా ఫస్ట్ శాలరీ, అంటే నేను కాంట్రాక్టింగ్ చేస్తాను ఇక్కడ, నాకు ఏ జాబ్లో అయినా ఫస్ట్ శాలరీ నేను TV9కి డొనేట్ చేస్తాను, కొంత భాగము. ఐఎమ్ సారీ, లోక్సత్తాకి డొనేట్ చేస్తాను. సో అంతగా నేను ఇష్టపడతాను లోక్సత్తా పార్టీని. అండ్ ఏం లేదండి, నాది ఒకటే క్వశ్చన్. మనము నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం మొత్తం 294 అంటే మన అన్ని ఏరియాలో ట్రై చేసే కంటే ఒక 10 సీట్స్, ఒక 10 లొకాలిటీస్లో కాన్సన్ట్రేట్ చేసి ఒక 10 సీట్స్ అన్నా మనకు వచ్చేలాగా ప్రయత్నం చేద్దాము అన్నది నాకు కోరిక. దాని గురించి మీరేమంటారు? అంటే అన్ని ప్లేసెస్లో కాన్సన్ట్రేట్ చేయడం కంటే స్పెసిఫిక్గా ఒక 10 ప్లేసెస్ మనకి ఎక్కడైతే ఎక్కువ ఆదరణ ఉంటుంది అనుకుంటే, సిటీలో నాకు తెలిసి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ ప్లేస్లో మనం ఇంకా ఎక్కువ ట్రై చేస్తే బాగుంటుంది కదా అన్నది నా క్వశ్చన్. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓకే సార్. కార్తీక్, ఇప్పుడు మనకి మిగిలినటువంటి సాంప్రదాయ పార్టీలకి లోక్సత్తా తేడా ఏంటంటే, మిగిలిన పార్టీలు కాన్సన్ట్రేట్ చేయడం అని చెప్పంటే డబ్బు మొత్తం ఒక చోట పెట్టేసి ఓట్లు కొనడమో, లేకపోతే ఒక హవా సృష్టించడమో, ప్రజల్లో ఏదో లేని భ్రమలు కల్పించడమో, అదే రాజకీయంగా నటిస్తున్నారు. కానీ లోక్సత్తా పార్టీ పేరు తీసేయండి, జేపీఓ కాదు పక్కన పెట్టండి. మనం ఏం చేస్తున్నాం ప్రయత్నం? ప్రజలకి రాజకీయం అంటే ఏమిటో కొంచెం స్పృహ కలిగించి వాళ్ళ బతుకుల మీద వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి వ్యవస్థను మార్చాలనుకుంటున్నాం.
అంచేత మనకి 10 సీట్లలో పోటీ చేసినా 294 సీట్లు పోటీ చేసినా కూడా మనకు అయ్యేటువంటి ఖర్చు కానీ మన శ్రమ కానీ తేడా ఏం లేదు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన వాళ్ళు చట్ట పరిధి లోపల స్థానికంగా ప్రచారం చేసుకోవడం వారున్న అక్కడ స్థానికంగా మార్పును కావాలనుకుంటున్న వాళ్ళు తప్ప అదనంగా మనం చేసేది ఏం లేదు. అలాంటి 10 సీట్లో మనం ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం చేయకపోవడం అనేది తేడా ఏం ఉత్పన్నం కాదు. సమస్య మనం 10 సీట్లో చేసాం 100 సీట్లో చేసామని కాదు. సమస్య సమాజంలో మార్పు కావాలన్న కోరిక ప్రబలంగా ఉందా, లేకపోతే ఈ సంకుచితత్వానికి మూర్ఖత్వానికి లేకపోతే నిరాశకి లొంగిపోయే తత్వం ఎక్కువ ఉన్నదా? ఆ ఈక్వేషన్ మారేంత వరకు లోక్సత్తా పార్టీ మరొకటి అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. మన బతుకుల్లో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చాలా ముఖ్యం, లేకపోతే మరో కుర్రాడి పెళ్లి మన ముఖ్యం, అందుకోసం మనం బతుకున్నాం అనుకుంటున్నంత కాలం, మన కోసం మనం బతుకుతున్నాం అన్న విజ్ఞత రానంత కాలం ఎవరొచ్చినా కూడా, మహాత్మా గాంధీ వచ్చినా కూడా ఇలానే ఉంటుంది పరిస్థితి. అంచేత మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఇందాక చెప్పాను, వీరగంధం తెచ్చాం, వీరులు కావాలి. ఈ సమాజంలో మార్పు తేవడం కోసం కార్తీక్ ఎట్లాగైతే మరి యువకుడయ్యండి ఉద్యోగంలోకి వెళ్ళి తొలి ఉద్యోగంలో కూడా కొంత సంపాదనని ఈ దేశంలో మార్పు కోసం అయితే లోక్సత్తా మీద భక్తి కాదు, నా మీద గౌరవం కాదు, ఈ దేశం మారుతుందేమో అన్న ఆశ, దానికి ఒక వేదిక అవ్వాలని చెప్పన్న కోరిక. అలాంటి కోరిక లక్షల మందిలో ఉండి సంకుచితత్వాన్ని పక్కన పెట్టేసి ఈ దేశంలో మార్పు కోసం నిలబడినట్టయితే ఖచ్చితంగా మార్పు చాలా త్వరగా వస్తుంది. అట్నెవరు ఆపలేరు. వేగంగా వస్తే నష్టం తక్కువ అవుతుంది, ఆలస్యంగా వస్తే నష్టం ఎక్కువ అవుతుంది. అదొకటే తేడా. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. వంశీ గారు నమస్తే అండి, మాట్లాడండి జేపీ గారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి జేపీ గారు. జేపీ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ రాజు, చెప్పండి. ఇక నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు లోక్సత్తా పార్టీ అన్నా హజారే మన మూమెంట్ చేసినప్పుడు ఎలాగైతే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందో, మీకు కూడా రెస్పాన్స్ రాకపోయినా జనాల్లో ఆ ఫీలింగ్ ఉందండి. లైక్ జనాల్లో లోక్సత్తా పార్టీ అనేది ఒకటి ఉంది, అది మనకి హెల్ప్ చేస్తుందని. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీలాంటి క్రెడిబుల్ క్యాండిడేట్స్ ని లోక్సత్తా పార్టీ ఐడెంటిఫై చేయలేకపోతుందని